మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 9వ తరగతికి సంబంధించిన తెలుగు వాచకంలోని పర్యాయ పదాల గురించి చెప్పుకుందాం. పర్యాయ పదాలు అంటే నిర్వచనం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒకే అర్థాన్ని ఇచ్చే వేరువేరు పదాలను పర్యాయ పదాలు లేదా సమానార్థకాలు అని అంటారు. ఈ విషయాన్ని మనం ముందు వీడియోలు అన్నింటిలోనూ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు పర్యాయ పదాల గురించి చెప్పుకుందామా. నెల, మాసము లేదా 30 రోజుల కాలం. భగ్నం, అంతరాయం, ఆటంకం, అడ్డగింపు. భగ్నం అంటే ఏమిటి? పాడైపోవటం, మొక్కలైపోవటం, అక్కడికే ఆగిపోవటం అన్నమాట. ఉన్న స్థితిలోనే ఆగిపోవటం. భగ్న ప్రేమికులు అంటారు చూసారా, అంటే అంతరాయం కలిగినటువంటి ప్రేమికులు అంటే ఏమిటి? విడిపోయినటువంటి వాళ్ళు అని అర్థం అన్నమాట అక్కడ. నది, స్రవంతి, ఆపగ, కూలంకష. సంతృప్తి, తృప్తి, తుష్టి. డబ్బు, ధనము, నగదు. సోదరులు, సహోదరులు, అన్నదమ్ములు. దేవతలు, సురులు, వేల్పులు. విజ్ఞానం, తెలివి, మేధ, మేధస్సు అంటారు కదా, అదనమాట. పార్వతి, గిరిజ, శైలజ. చూడండి, పార్వతి అంటే పర్వతరాజు యొక్క పుత్రిక కాబట్టి పార్వతి అనే పేరు వచ్చింది. ఆ పర్వతాన్ని గిరి, శైలము అని కూడా అంటారు కదా, అంటే గిరి నుంచి శైలము నుంచి పుట్టింది కాబట్టి గిరిజ, శైలజ. జ అంటే పుట్టినది లేదా ఉద్భవించినది అని అర్థం అన్నమాట. తర్వాత పరిణయం, పెళ్ళి, ఉద్వహము. దీనికి ఇంకా ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వివాహము, పాణిగ్రహణము, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి, అద్దమరేయి, నడిరేయి. వెలితి, లేమి, లోటు అంటే లేనితనం అన్నమాట. బాధ, దుఃఖము, ఏడ్పు. చివరిది, కొన, తుది. తాత, తల్లి తండ్రి లేదా తండ్రి తండ్రి. అంటే చూడండి, అమ్మ వాళ్ళ నాన్నని మనం తాతే అంటాము, నాన్న వాళ్ళ నాన్నని కూడా తాతే అని అంటాం అన్నమాట. క్షుణ్ణంగా, అంతా, పూర్తిగా. ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించవలసి వస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి, అంటే పూర్తిగా పరిశీలించాలి. సగం చూసేసి మిగిలింది వదిలేసేసి వస్తే అది క్షుణ్ణంగా పరిశీలించినట్లు అవ్వదనమాట. పూర్తిగా పరిశీలిస్తేనే క్షుణ్ణంగా పరిశీలించారు అని అంటారనమాట. ధారణ, జ్ఞప్తి, జ్ఞాపకం, గుర్తు. గద్యము, వచనం, గద్యము. గద్యము అంటే తెలుసు కదా, ఇప్పుడు తెలుగు వాచకంలో మనకి 2 రకాల పాఠాలు ఉంటాయి, గద్య భాగం, పద్య భాగం. పద్య భాగంలో ఉన్నవన్నీ పద్యాల రూపంలో ఉంటాయి పాఠాలు. గద్య భాగంలో ఉన్నవన్నీ పేరాలు గాను, వ్యాసాలు గాను, వచనాలు గాను ఇలా ఉంటాయి అన్నమాట. ఆకస్మికంగా, అకస్మాత్తుగా, హఠాత్తుగా. అంటే అనుకోకుండా అప్పటికప్పుడు జరిగితే ఆకస్మికము అని అంటారనమాట. సారస్వతం, సాహిత్యం, వాంగ్మయం. అవలంబించు, ఆచరించు, చేయు. జాడ, గుర్తు, ఆనవాలు. సముద్రం, సాగరం, కడలి, పయోధి, జలధి, ఉదధి, పారావారం. స్త్రీ, మగువ, రామ, కొమ్మ, ఉవిద, వనిత, మహిళ, మానిని. వ్యత్యాసం, తేడా, భేదం. విశ్వాసం, నమ్మకం, నమ్మిక. ప్రవృత్తి, లక్షణం, స్వభావం. ఆట, క్రీడ, కేలి. కోపం, కినుక, క్రోధం. నివాసి, వాస్తవ్యుడు, వాసి. మనకు శుభలేఖల్లో అచ్చు వేస్తూ ఉంటారు, ఫలానా గ్రామ వాస్తవ్యులు, వారి జ్యేష్ఠ కుమారుడు లేదా జ్యేష్ఠ పుత్రిక అని వేస్తూ ఉంటారు కదా, అంటే అక్కడ నివసించేవాళ్ళు అని అర్థం అన్నమాట. బంతి, చెండు,
కందుకం. ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళని బంతులాట ఆడిస్తారు కదా, అంటే దేంతో కడతారు దాన్ని? పూలమాల లేదా పూల చెండుని బంతిలాగా గుండ్రంగా చుట్టి వాటితోటి ఆడిస్తారనమాట. ఎదురు బదురు కూర్చోపెట్టి చేతిలోంచి ఒకళ్ళు విసురుకుంటూ ఉంటారనమాట. దాన్ని బంతులాట అంటారు. కొండ శరీరం, భాండం. కర్తవ్యం పని లేదా కార్యం. అంటే ఏంటి? మనం ఖచ్చితంగా చేయవలసినటువంటి పనిని కర్తవ్యం అని అంటారనమాట. క్షేత్రం భూమి, పుడమి, పృథ్వీ, అవని, వసుధ, వసుంధర, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. తర్వాత వృత్తి జీవనోపాధి, జీవిక. అంటే మనం జీవించటానికి ఏ పనినైతే ఎంచుకుంటామో దానినే మన వృత్తి లేదా జీవనోపాధి అని అంటామన్నమాట. గొణుగు, నసుగు, సణుగు. అంటే ఏంటి? మాట స్పష్టంగా మాట్లాడకుండా కొంతమంది నోట్లోనే పక్కన వాళ్ళకు కూడా వినిపించకుండా మాట్లాడుతూ ఉంటారు. దాన్నే ఏంటి కొనుక్కుంటున్నావు అంటారు చూసారా, అదనమాట గొణుగు. పావంచాలు అంటే మెట్లు, సోపానాలు. చెరకు ఇక్షువు, రసాలము. ఉప్పు లవణము, రుచి, చవ్వి అని కూడా అంటారు. గానుగ కానుగ, గాన్గు, గానిగ. ఇది మంచి ఔషధ గుణంలో ఉన్నటువంటి మొక్క అన్నమాట. దీని పొల్లతోటి కనుక మొహం కడుక్కుంటే చాలా బాగుంటుందన్నమాట. పత్రికలు వార్తాపత్రిక, సంచిక. పత్రికల్లో చాలా రకాలు ఉంటాయి తెలుసు కదా మనకి. దినపత్రిక రోజు వచ్చేదాన్ని దినపత్రిక అంటారు. వారానికి ఒకసారి వస్తే వారపత్రిక, 15 రోజులకు ఒకసారి వస్తే పక్షపత్రిక, నెల రోజులకు ఒకసారి వస్తే మాసపత్రిక అని అంటారనమాట. ఇలా చాలా రకాలు ఉన్నాయి. వేదాంగాలు అంటే వేదానికి సంబంధించినటువంటి అంగాలు, భాగాలు అని అర్థం అనమాట. శాస్త్రాలు, దర్శనాలు. స్థానం తావు, చోటు, ప్రదేశం. పండితుడు బుధుడు, విద్వాంసుడు. జ్యోతలు నతులు, నమస్కారాలు. స్వార్థం స్వప్రయోజనం, తన మేలు. అంటే తన గురించి తానే ఆలోచించుకుంటే దాన్నే స్వార్థం అని అంటారు. ప్రస్తుతం రాజకీయ నాయకులేంటి, మరి మామూలు జనాలేంటి, ప్రతి ఒక్కరిలో కూడా ఈ స్వార్థం అనేది బాగా పెరిగిపోయిందనమాట. త్యాగము పరిత్యాగం, వర్జనం. త్యాగము అంటే ఏమిటి? ఇక్కడ ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా మనం ఎవరైనా ఏదైనా అడిగితే దాన్ని ఇచ్చేయటం అనమాట. తర్వాత పర్ణశాల ఆకుల ఇల్లు, ఆశ్రమం. ఇప్పుడు సీతారాములు వనవాసం వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ఏం చేశాడు? నేరేడు ఆకులతోటి పర్ణశాల నిర్మించాడు. పర్ణము అంటే ఆకు అని అర్థం అనమాట. ఆకులతోటి ఇల్లు కట్టాడు కాబట్టి దాన్ని పర్ణశాల అనే పేరు వచ్చింది. విధి బ్రహ్మ, విధాత. రహస్యం గుట్టు, మర్మము. రహస్యాలను ఎప్పుడూ కూడా ఇతరులకి చెప్పకూడదనమాట. ఏకాంతం రహస్యం, ఏకతం. విన్నారు కదా? దీనితో 9వ తరగతికి సంబంధించిన పర్యాయ పదాలన్నీ కూడా అయిపోయినాయి. ఈ తరగతిలో ఎక్కువ పర్యాయ పదాలు ఉండటం వల్ల దీన్ని భాగాలుగా విభజించి చెప్పటం జరిగిందనమాట. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.